హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. చూసారా కప్ కేక్స్ అనేవి ఎంత పర్ఫెక్ట్‌గా, ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. సో, మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రెసిపీ అనేది పోస్ట్ చేస్తాను. ఇవొచ్చేసి స్ట్రాబెర్రీ కప్ కేక్స్ అండి. నేను కప్ కేక్స్ ఫిల్లింగ్ ఏం యూజ్ చేస్తున్నానంటే, కప్ కేక్స్‌ని మనం మిడిల్‌లో నోజిల్‌తో హోల్‌లా చేసుకొని మధ్యలో స్ట్రాబెర్రీ క్రష్‌ని మనం ఫిల్లింగ్ చేసుకోవాలండి. సో, మీరు క్రష్‌ని యూజ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా 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 బావుంటుందండి. ఫైనల్‌గా నేను కప్ కేక్స్‌ని డిజైనింగ్ చేసుకోవడం కోసం నేను 1M నోజిల్ ఇంకా 6B నోజిల్‌ని యూజ్ చేశానండి. వైట్ కలర్ వచ్చేసి 1M నోజిల్, పింక్ కలర్ వచ్చేసి 6B నోజిల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థాంక్స్ అండి. నేను పెట్టే వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. సో, ఇక్కడొచ్చేసి కప్ కేక్స్ అన్నింటికి నేను ఒకే డిజైన్ కాకుండా వేరే వేరే డిజైన్‌ని సెలెక్ట్ చేసుకొని నేను డిజైన్ అనేది వేసేసుకున్నానండి. కప్ కేక్స్ తీసుకున్న కస్టమర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది ఇచ్చారండి. కప్ కేక్స్ చాలా బాగున్నాయని. ఫైనల్‌గా కప్ కేక్స్ అన్నీ ఇలా సింపుల్ డిజైన్‌తో ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా నేను కప్ కేక్స్‌పై డిజైన్ అనేది చేసేసుకున్నానండి. ఫైనల్‌గా కప్ కేక్స్ అన్నీ ఇలా సింపుల్‌గా రెడీ చేసుకొని నేను వైట్ పెరల్స్‌తో కప్ కేక్స్‌ని డెకరేట్ చేసుకున్నానండి. చూసారా వైట్ పెరల్స్‌ని యాడ్ చేయగానే కప్ కేక్స్‌కి ఎంత మంచి లుక్ వచ్చేసిందో. వీడియోని మీరు చూసి వదిలేయకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్.